ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులకు నా నమస్కారములు. గురుభ్యో నమః. ఈరోజు కుంభరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహచారాన్ని ఏ విధంగా గ్రహ అనుకూలత వ్యతిరేకత ఉందో తెలియజేస్తాను. కుంభరాశి వారికి ప్రధానంగా గురుబలం లేదు. అలాగే దాంతోపాటు జన్మ శని అంటే కుంభరాశి యందు శని సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మీకు అపవాదులు వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి సంయమనం పాటించండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశం ఉంది. అదే విదేశీయానం చేసేవారు ఈ నెలలో వాయిదా వేసుకుంటే చాలా మంచిది. అలాగనే రియల్ ఎస్టేట్ వారు ఉన్న పెట్టుబడులతోనే సహనం వహించి వాటిలోనే మసులుకోవడం మంచిది. కొత్త పెట్టుబడులు ఈ నెలలో ఆగస్టు నెలలో పెట్టకుండడమే చాలా మంచిది. ఎందుకంటే 7 ఏళ్ల శనిలో ఉండడం వల్ల శనిగ్రహానికి వ్యతిరేకత ఉంది కాబట్టి వారికి నష్టాలు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కష్టపడితేనే ఫలితం అన్నట్టు 99% కష్టపడితే 1% మాత్రమే ఫలితం కనిపించే అవకాశం ఉంది. కాబట్టి మీరు సమయంతో కుంభరాశి వారు మసలుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఆగస్టు నెలలో కుంభరాశి వారికి వివాహ ప్రయత్నాలు 99% ప్రయత్నం చేస్తే 1% ఫలించే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారికి వివాహ యోగం ఈ నెల లేదనే చెప్పాలి. కాబట్టి అలాగనే ఆత్మవిశ్వాసం కోల్పోకుండా భగవంతునిపై భారం వేసి మీరు ఈ నెల అంతా కూడా ప్రయత్నం కొనసాగించడం వల్ల మీ ఓపిక పరీక్ష పెట్టినట్టుగానే ఉంటుంది. ఈ గ్రహచారం శనిగ్రహం మీకు పరీక్ష పెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఇచ్చే పరిస్థితి ఉండదు. మీకు వచ్చేటి స్టక్ అయిపోయి ఉంటాయి. ఇచ్చేవారు వాయిదాలు వేస్తూ ఉంటారు. అలాగనే ఇంట్లో కొన్ని చిదురుమదురు గొడవలు కూడా అవుతూ ఉంటాయి. మీరు బయట వారితో స్నేహితులతో కూడా కాస్త ఎంత మంచిగా మాట్లాడినా కొంచెం మాట పడే పరిస్థితి కనిపిస్తుంది గోచారం. కాబట్టి మీరు ఆత్మవిశ్వాసంతో ధైర్యం చెడకుండా భగవంతుని అనుగ్రహం వల్ల ఈ నెలంతా కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ముఖ్యంగా శనిగ్రహంకు మీరు అభిషేకం చేస్తూ నువ్వుల నూనెతో దీపం పెట్టి జంట నాగులను పంచామృతాలతో ఆవు పాలతో పాలు పెరుగు తేనె నెయ్యి పంచామృతాలతోటి ముఖ్యంగా ఆవు పాలు తీసుకొని జంట నాగులకు పంచమి రోజు పూజ చేసినట్టయితే తప్పకుండా మీకున్నటువంటి గ్రహచారము కొద్దిగా పోవడం జరుగుతుంది. చెడు కర్మ నివారణ అయిపోయి పుణ్యకర్మ సంచరించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా జంట నాగులను పూజ చేయాల్సిందిగా కుంభరాశి వారికి సూచిస్తున్నాం. ఆ విధానంగానే ఆరోగ్యం విషయంలో కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా శనిని ఆరాధన చేసినట్టయితే శనికి నువ్వుల నూనెతో తైలాభిషేకం చేసి మరి నైవేద్యం సమర్పించి 11 చుట్లు ప్రదక్షిణ చేసినట్టయితే నల్ల నువ్వులు అలాగనే నల్లది 1 క్లాతు తర్వాత 5 తుప్పుపట్టిన మొలలు అంటే పాత మొలలు కానీ రేకు ముక్కలు కానీ అక్కడ శనికాడ వదిలి మీరు బెల్లము 100 గ్రాముల బెల్లాన్ని పెట్టి ఆ నువ్వుల నూనెతో అభిషేకం చేసినట్టయితే తప్పకుండా శని అనుగ్రహం వల్ల మీకు అనుకూల వాతావరణం గోచరిస్తుంది. దాంతోపాటు వెంకటేశ్వర స్వామి దర్శనం కానీ వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ చేసినట్టయితే తప్పకుండా భగవంతుని అలివేలు మంగ సమేత శ్రీనివాసుని అనుగ్రహం పొందుతూ మీకు ఆగస్టు నెలంతా కూడా ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో వర్ధిల్లుతారని సూచిస్తూ ఇంకేమైనా సందేహాలుంటే మా స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మాకు ఫోన్ చేసి మీ సందేహ నివృత్తి చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. స్వస్తి.